అందరికీ నమస్కారం. ఇది ఫ్రిడ్జ్ తీయగానే బఠానీ కనిపిస్తూనే ఉంటాయండి. ప్రతిరోజు చేద్దాం అనుకుంటున్నాను, అలా దిశ అయిపోతుంది. ఇంకా అలాగా పిల్లలకి కూడా స్కూల్ సెలవులు ఇచ్చారు. ఇంకా స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఈ బఠానీతో స్నాక్ చేయడం చాలా ఈజీ. ఏం లేదండి, గ్రీన్ బఠానీని నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్నప్పుడే కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని నైట్ అంతా నానపెట్టుకున్నా పర్వాలేదు. ఉదయం 8 నుంచి సాయంత్రం 3 గంటల వరకు అయితే నేనైతే నానపెట్టేసుకున్నాను. నానపెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికినాక అది వడకట్టేసుకొని వాటర్ అనేది ఒక పొడి క్లాత్ మీద ఒక అరగంట అనేది ఆరపెట్టుకోవాలి. అరగంట తర్వాత మరుగుతున్న ఆయిల్లో వేసేసుకొని వేపుకోవడమే. వేపుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేపేసుకోవండి. అయితే అవి ఏగినట్లు ఎలా తెలుస్తాయి అని అంటే, మనం బఠానీ వేసినప్పుడు నురగలా వస్తుంది. బఠానీ ఏగిపోయింది అని అంటే నురగ తగ్గిపోయి పైకి అనేది తేలిద్దు. బఠానీ అప్పుడు తీసేసుకొని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి కలుపుకొని తింటే కరకరలాడుతూ టేస్ట్ సూపర్గా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.